స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో నాయన ఇదిగో ప్రతిరోజు నాయన నేను ధ్యానించి ఆరాధించి స్తుతించి మహిమపరచాలని ఆశపడి ఉన్న క్రీస్తు సంఘంలో ఉండిన నీ పిల్లల్ని నాయన మరి ఈ రాత్రి కూడా నా తండ్రి నీ వాక్యం చేత బలపరిచి అయా ఈ లోకంలో ఉన్న తండ్రి మేము ఉండగానే నీ వాక్యమును పరిశీలించి దాని ప్రకారం నడిచి నీ పరలోకం చేరగలిగే కృపని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉపదేశంలోకి ఆటంకము కానీ అడ్డులు కానీ ఆటంకపరచకుండా వాటిని గద్దించమని అలాగున ఈ ఉపదేశమును బోధించుచుండగా నా నోటికి మీరు మాటగా ఉండండి. అంతేకాకుండా తండ్రి నీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించి సమయోచితమైన జ్ఞానం నాలో అయా మీరు అనుగ్రహించి నడిపించి మాయం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నేను నీ ఆత్మ స్వాధీనం నాకు అప్పజెప్పుకొనుచు అయా వింటున్న నీ బిడ్డలను కూడా నాయన భయంతో భక్తితో నాయన శ్రద్ధ కలిగి నాయన విని దాని ప్రకారం నడుచుకునే కృపను మీరు అనుగ్రహించి నడిపించి మాయం పొందమని అడుగుచు నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు, సకల సృష్టికి సకల ఆశీర్వాదముల కారణభూతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడికి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయంతోనే కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. అలాగున కూడి సంఘంగా కూడి ప్రతిదినం దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యం ధ్యానించాలి, దాని ప్రకారం నడిచి పరలోకం చేరాలనే ఆశతో కూడుకుంటున్న సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు వాక్యం గురించి తెలుసుకుని వెళ్దాం కదా. ప్రతిరోజు ఏదన్నా ఒక అంశాన్ని మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు వాక్యం గురించే మాట్లాడుకుందాం. వాక్యము ఎలాంటి కార్యాలు చేస్తుంది కదా. ఈ భూమి మీదకి వచ్చిన వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు కదా. వాక్యము ఎక్కడుందట? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం ఈ భూమి మీదకి వచ్చి చేసే కార్యాలు, చేసిన కార్యాలు, చేయబోతున్న కార్యాలను కూడా ఈరోజు మనము ధ్యానిద్దాం. చేసిన కార్యాలంటే పాస్ట్ టెన్స్లో చేసిన కార్యాలు కదా, ప్రజెంట్ టెన్స్లో చేస్తున్న కార్యాలు, అంతేకాకుండా ఫ్యూచర్ టెన్స్లో చేయబోతున్న కార్యాలను కూడా మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓకేనా? అయితే మొదటిగా వాక్యం యొక్క లక్షణం, గుణం, వాక్యం యొక్క తత్వం, వాక్యం యొక్క గొప్పతనం, వాక్యం యొక్క విలువ అనేది ఎలాంటిది అని మనం ఆలోచించగలిగితే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో చూడండి. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా కాదా అని యెహోవా వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట ఏంటట? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది. బండను బద్దలు చేసే సుత్తె అట. ఏంటి? వాక్యం. వాక్యము ఏంటట? బండను బద్దలు చేయు సుత్తె. ఇంతకు ఏ బండని బద్దలు చేస్తుంది? మనకు కనబడుతున్న బండలా? ఈ లోకంలో ఉండిన బండలు ఉంటాయి కదా, బండలు కొట్టి రాళ్ళు తీసి ఇండ్లు కడుతుంటారు కదా, అలాంటి బండలు కొడుతుందా వాక్యం అనే సుత్తె? ఏ బండను కొడుతుంది? దానికంటే మొండి బండ ఒకటి ఉంది భూమి మీద కదా. ఏంటి ఆ బండ? మనిషి యొక్క హృదయం. అది ఎలాంటిదంటే మొండి బండ కదా. అస్సలు అది పగలనే పగలదు. ఆ రాళ్ళన్న పలుగుతాయేమో కానీ సుత్తతోని, ఆ బండ మాత్రం సామాన్యంగా పలగదు కదా. అలాంటి ఆ మాట, దేవుని యొక్క మాట అగ్ని వంటిదై మొండి బండను పగలగొట్టు సుత్తేనట, సుత్తె వంటిదట కదా. వాక్యం అనే సుత్తతో కొడితే తప్ప ఆ మొండి బండ పగలనే పగలదు కదా. అలాంటిది వాక్యం. వాక్యం ఎలాంటిదంటే అలాంటిది. అయితే మహాఘోరాతి ఘోరంగా ఈ భూమి మీద ప్రజలు ఉన్నప్పుడు కదా, యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని దాన్ని తీసుకొని స్వార్థ రూపంలో చెప్పుకుంటూ బయలుదేరిన పౌలు గారు గురించి మనం ఆలోచిస్తే, ఆయన ఒక ఊరికి చేరి ఆ ఊర్లో వాక్యాన్ని ప్రకటించాడట. ఆ ఊళ్ళో ఏ ఊరు అది?
ఏ ఊరు అది అంటే తెస్సలోనిక అనే ఊరు, తెస్సలోనికలో ఉండిన సంఘానికి ఆయన స్వార్థ ప్రకటించాడట. ఏమని? వాక్యము ఇలాగున మనల్ని చేస్తుంది, వాక్యము ఇలాగున మనల్ని నడిపిస్తుంది, వాక్యము ఇలాగున మనల్ని పరలోకం చేరుస్తుంది. ఆ వాక్యం ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తే. మొదట ఆయన దేవుడుగా ఉండి భూమి మీదకి ఎలా వచ్చాడు? వాక్యముగా వచ్చాడు. వాక్యము శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చిందని స్వార్థ చెప్పగానే ఆ తెస్సలోనికలో ఉన్న సంఘం ఏం చేసిందట? నమ్మిందటండి. ఏం చేసిందంట? స్వార్థ చెప్పగానే నమ్మిర్రంట. నమ్మిర్రు కాబట్టి వాళ్ళకి ఏం జరిగిందంట తెలుసా? వాళ్ళు నమ్మడం అంటే విశ్వసించడం కదా. విశ్వసించినందుకు కార్యం సిద్ధింపచేస్తుంది. ఏంటి సిద్ధింపజేస్తుంది కార్యం? విశ్వసిస్తే ఆ సుత్తెని మనము మా బండని బద్దలు కొట్టు అని మనం దగ్గరికి చేర్చుకున్నామనుకో, ఆ సుత్తెని ఆహ్వానించామనుకో, ఆ సుత్తెని నమ్మామనుకో, ఆ సుత్తెని మనం విశ్వసించామంటే, సుత్తె అంటే వాక్యం కదా, ఆ వాక్యాన్ని విశ్వసిస్తే ఏం జరుగుద్ది అని మనం ఆలోచిస్తే బండని బలగొట్టింది. ఆ మొండి బండలని బలగొట్టి మీరు విశ్వసించారయ్యా, మీరు నిజముగా ఉన్నది ఉన్నట్టు నమ్మారట. ఎవరు? తెస్సలోనికలో ఉండిన సంఘం. మీరు చెబుతున్నప్పుడు వాక్యము ఇది నిజంగా ఉన్నది అని మీరు చూడకుండానే నమ్మారు ఆ వాక్యాన్ని కదా. మేము చూసి ప్రకటిస్తున్నాం, మీరు చూడకుండానే నమ్మారు. నమ్మినందుకు, మీరు విశ్వసించినందుకు అది ఏం చేస్తుందట? కార్యం సిద్ధింపచేస్తుంది. 1 తెస్సలోనిక పత్రిక త్వరగా తీయాలి. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి. నిజముగా ఉన్నదంట. నిజముగా ఉందనుకున్నారు మీరు, అందుకని దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించారు. ఉన్నది నిజం, వాక్యం ఉన్నది నిజం. నమ్మాలండి వాక్యాన్ని కదా. నమ్మితే, నువ్వు విశ్వసిస్తే ఏం చేస్తుంది? నీ మొండి బాండని పాలగొట్టేస్తుంది. గతం అంతే. మెత్తని ఆయన హృదయాన్ని నీకు అనుగ్రహిస్తుంది కదా. మృదువైన హృదయం, తగ్గించుకునే హృదయం కదా, సాత్వికమైన హృదయాన్ని నీకు ఏమనుగ్రహిస్తుంది? వాక్యం అనుగ్రహిస్తుంది అంట కదా. అయితే అలాగున మీరు విశ్వసించినందుకు, అలాగున మీరు నమ్మినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇదిగో ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం కలగజేస్తుంది? ఇంతకు ఏంటా కార్యం అని మనం ఆలోచించాలి కదా. ఈ దినం వాక్యం చేయించిన కార్యాలు ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఎలాంటి కార్యం చేస్తుంది వాక్యం, ఎలాంటి కార్యాలను చేస్తుంది వాక్యం అని మనం ఆలోచిస్తే, ఈ లోకంలో ఒక వివరణ మనకు ఉంటుంది. ఏంటంటే, దేవుడు అనేవాడు మనుష్యులు చేసే కార్యాలు చేయడు కదా. అసాధ్యమైనవి, ఆశ్చర్యమైనవి, విభ్రాంతి కలిగించేవి కదా. ఈ భూమి మీద ఎవ్వడు చేయలేడు ఈ పని అనే కార్యాన్ని చేస్తాడు. ఎవరు? దేవుడు. అంతేనే కదా. అలాంటి కార్యాన్ని అయితేనే చేస్తాడు దేవుడు. ఎందుకంటే మామూలుగా చేసే కార్యాలు చేస్తే మనుషులు చేస్తున్నారని ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెందదని ఏం చేస్తాడు దేవుడు? ఎవరు ఈ భూమి మీద చేయలేని కార్యం జరిగిస్తాడు. ఈ భూమి మీద ఎవరు దాన్ని చేయలేని కార్యం జరిగిస్తాడు. అలాంటి కార్యమును చేస్తాడట. ఎలా చేస్తాడంటే, విశ్వసిస్తే. మీరు ఉన్నది ఉన్నట్టుగానే నమ్మారు కదా. అలాగున పాత నిబంధనలో నమ్మారా? ఈ వాక్యము పాత నిబంధనలో కూడా పనిచేసిందా? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం.
బెత్లెహేము ఎఫ్రాతా బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము ఇదిగో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రత్యక్షం అవుతున్నాడట? శాశ్వత కాలం వరకు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఎవరు? వాక్యం. వాక్యం ఎలా ప్రత్యక్షమయ్యాడు? వాక్కుగా. యెహోవా వాక్కుగా. యెహోవా వాక్కుగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరైనా బెత్లెహేములో నుంచి ఇదిగో ఇజ్రాయేలు నిన్ను ఏలబోవాడు వస్తాడు. ఆయన ఎప్పటివాడు తెలుసా? పురాతన కాలం మొదలుకొని ఇప్పటి వరకు కదా, శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు కదా. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యాడు అంటే పాత నిబంధనలో ప్రత్యక్షమైనట్టే కదా, అయినట్టే కదా. చూద్దాం 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. త్వరగా 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎవరికి ప్రత్యక్షమైంది? సమూయేలుకు ప్రత్యక్షమైంది. ఏం ప్రత్యక్షమైంది? యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. అంటే వాక్యం ఆయన ప్రత్యక్షమైంది. ఇప్పుడు చెప్పాడు కదా మీకా గ్రంథంలో, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఎవరు? ఇజ్రాయేలు నిన్ను ఏలబోవాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఎక్కడి నుంచి ప్రత్యక్షమయ్యాడంట? పురాతన కాలం మొదలుకొని. సమూయేలు గారు ఉన్నది ఏ కాలం అండి? ఇంతకు ముందు నుంచే ప్రత్యక్షమయ్యాడు. నేను ఒక రెండు వచనాలను మీకు చూపించాలని ఇక్కడికి తీసుకొని వచ్చాను కదా. ఇక్కడ నుంచి 2 సమూయేలు గ్రంథం 7:4లో చూడండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. ఎవరికి ప్రత్యక్షమైంది ఇక్కడ? నాతానుకు ప్రత్యక్షమైంది. నాతాను ఎవరు? దావీదు కాలములో యాజకుడు కదా, దావీదు కాలంలో ప్రవక్త అని కూడా అనవచ్చు కదా. దావీదు కాలంలో ఉండిన నాతాను ప్రవక్తకు ఏం ప్రత్యక్షమైంది? యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఇవాళ దాకా సమూయేలుకు ప్రత్యక్షమైనట్లే ఈయనకు కూడా ప్రత్యక్షమైంది. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, దీర్ఘదర్శి 24:11లో. ఇక్కడనే 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎవరికి ప్రత్యక్షమైంది? గాదు అనే దీర్ఘదర్శి. అంటే ఆయన కూడా యాజకుడే లేకపోతే ప్రవక్త కదా. వాళ్ళకి ఏమైంది? ప్రత్యక్షమవుతుంది. ఎలా ప్రత్యక్షమవుతుంది? యెహోవా వాక్కుగా. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతుంది కదా. ఇంకా మనం ఆలోచిస్తే 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమైలాగు. ఎవరికి ప్రత్యక్షమైంది? సొలొమోను ఎవరండి? దావీదు కుమారుడు కదా. సొలొమోనుకు ప్రత్యక్షమై ఏమైంది? మాట్లాడుతుంది వాక్కు. నువ్వు కట్టించిన మందిరం ఉంది కదా, దాని గురించి అని ప్రత్యక్షమై మాట్లాడుతుంది. ఎవరి వాక్కు? తెస్సలోనికల సంఘంలో నమ్మారు చూడండి. స్వార్థ చెప్పంగానే నమ్మారు కదా. ఆ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మీరు నిజమని నమ్మారట. అలాగున నమ్మిన ఆ వాక్యమే ఇక్కడ కూడా ప్రత్యక్షమైంది. పాత నిబంధనలో కూడా ప్రత్యక్షమై ఏం చేస్తుంది మరి? ప్రత్యక్షమైనందుకు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు భక్తులు కదా. కీర్తనకారుడైతే ఇదిగో వాక్కుని మీరేం చేయాలి తెలుసా? దూతలారా మీరేం చేయాలి తెలుసా? బలశూరులారా సన్నుతించండి, స్తుతించండి, వెంబడించండి అని చెప్పే మాటను చూద్దాం. వాక్యాన్ని ఎలాగున గణపరుస్తున్నారో చూద్దాం. కీర్తనకారుడు రాసిన కీర్తనలో 103:20 చూడండి.
ఏమంటున్నాడు 20వ వచనంలో? యెహోవా దూతలారా. యెహోవా దూతలు ఎవరు? యెహోవా దూతలు ఎవరండి? ప్రకటన గ్రంథంలోనికి వెళ్తే 2వ అధ్యాయం నుంచి స్టార్టింగ్ కానించి ఎఫెసులో ఉండిన దూతకి ఇలాగు రాయము కదా, ఎఫెసులో ఉండిన సంఘపు దూతకు ఇలాగు రాయము అని తెలియజేస్తాడు. అంటే దూత అంటే ఎవరు? అక్కడ ఉండిన సేవకుడు, అక్కడ ఉండిన బోధకుడు, అక్కడ ఉండిన నాయకుడు, ఆల్రెడీ దూతలండి. ఆ దూతలాగా మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులట. ఎవరట? ఈ దూతలు వాక్యాన్ని నెరవేర్చే బలశూరులు. బలశూరులు నెరవేర్చడమే కాక మీరు ఏం చేయాలి తెలుసా? సన్నుతించాలి, ఆయన్ని అనుసరించాలి, ఆయనని గణపరచాలి. ఎందుకు? సతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు నిలిచి ఉండే వాక్యము. ఆ వాక్యాన్ని మీరు జరిగించండి, నెరవేర్చండి, లోబడండి. లేకపోతే మీకు ఏ కార్యం అయితే ఆ వాక్యం చేయడానికి భూమి మీదకి వచ్చిందో ఆ కార్యంలో మీరు పాల్పొందరు. వాక్యానికి భయపడాలి, వనకాలి కదా. ఒక మొండి బండని మార్చడం లేదా బద్దలు కొట్టడం కదా. ఈ ప్రపంచంలో ఎవరికైనా సాధ్యం ఒక మనిషిని మార్చడం? ఈ ప్రపంచంలో ఒక మనిషిని మార్చడం ఎవరికైనా సాధ్యమా? ఆలోచించండి. మనుషులకు సాధ్యము కానిది దేవునికి సాధ్యపడుతుంది. అది చేస్తుంది వాక్యము. అంతేకాకుండా ఒక కార్యమే కాదు, సర్వకార్యాలు చేస్తుంది. కాబట్టి మీరేం చేయాలి? లోబడండి. మీరేం చేయాలి? నెరవేర్చండి, భయపడండి, ఆజ్ఞకు సన్నుతించండి, స్తుతించండి, దాన్ని ఎమ్మటి పరిగెత్తే. గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎందుకు సన్నుతించాలి, ఎందుకు లోబడాలి అంటే అక్కడ ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము చూసారండి. ఎందుకు గణపరచాలి? దూతలారా, ఎందుకు బలశూరులారా, ఆయనని మీరు స్తుతించండి, ఆయనని మీరు లోబడండి, ఆయనని మీరు గణపరచండి అని ఎందుకు చెప్తుంది వాక్యం అంటే? వాక్యము నిత్యం ఉంటుంది. వాక్యము నిత్యం ఉంటుంది. భూమి ఆకాశాలైనా గతిస్తాయి కానీ వాక్యం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాక్యం కొరకు మనం ఏం చేసినా కానీ అది నిలిచి ఉంటుంది. భూమి మీద ఇంకేది నిలిచి ఉండదు కదా. ఏంటి ఎలా ఏం చేయాలి మరి అంటే, ఆ వాక్యం కొరకు మన జీవితంలో ఏ పని చేసినా, ఏ ప్రయాస పడినా కానీ తన కొరకు పడిన ఏ ప్రయాస ఆయన వ్యర్థం చేయడు. అదొక్కటే నిలుస్తుంది. ఎందుకంటే వాక్యం ఉంటుంది కాబట్టి కదా. వాక్యం నిత్యం ఉండేది కాబట్టి అదొక్కటే ఉంటుంది కదా. బలశూరులారా, అంతేకాకుండా ఆ దూతలారా, మీరు లోబడండి, లోబడి ఆయనని సన్నుతించండి, ఆయనని వెంబడించండి, ఆయనని గణపరచండి అని చెప్తుంటే ఇక్కడ ఒక ఆయన ప్రశ్న వేస్తాడు చూడండి. ఇక్కడ ఒక ఆయన ప్రశ్న వేస్తాడు 6వ వచనంలో చూడండి. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని ఏమంటున్నాడట? మేము ఏం ప్రకటించాలి? నువ్వు ప్రకటించమని చెప్తున్నావు, మేము ఏం ప్రకటించాలి? తెలియదా? ఏం ప్రకటించాలో తెలుసుకోవాలి కదా, తెలుసుకొని నడవాలి కదా. ప్రకటించేది ఏంటి అంటే మృతుల పునరుద్ధానం కదా. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేచి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇదే సువార్త. ఇదేంటిది? ఇది సువార్త. మన పాపముల నిమిత్తం తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు దేవుడు. ఆయన త్యాగం ద్వారా, ఆయన యొక్క మరణం ద్వారా, ఆయన యొక్క బలియాగము ద్వారా మనకేం కలిగింది? విమోచన కలిగింది. పాప విమోచన, పాపాన్ని జయించే ఆ అధికారం మనకు ఇచ్చిపోయాడు ఆయన కదా. అలాంటి త్యాగం సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యం నిలుస్తుంది. ప్రకటించు. ఏమని ప్రకటించాలని అడుగుచున్న వారలారా ఒకటి వినండి కదా. సర్వ శరీరులు గడ్డి అయ్యా. సర్వ శరీరులు ఏమైనారు? గడ్డి ఎండిపోద్ది, పువ్వు
వాడిపోద్ది, రాలిపోద్ది. కాబట్టి మనం ఇక్కడ ఎప్పటికి ఉండేటోళ్ళం కాదు, తప్పకుండా ఇక్కడి నుంచి ఇంకో చోటికి మార్చబడే వాళ్ళం. మనం ఎక్కడికి? పరలోకంలోనికో లేకపోతే పాతాళంలోనికో మార్చబడే వాళ్ళం. కాబట్టి ఇదిగో నిత్యము నిలిచి ఉండి ఈ వాక్యాన్ని నమ్మితే, నిత్యము నిలిచి ఉండి ఈ వాక్యాన్ని అంగీకరిస్తే, నిత్యము నిలిచి ఉండి ఈ వాక్యాన్ని మీరు వెంబడిస్తే మీరు కూడా నిలిచి ఉంటారయ్యా పరలోకంలో కదా. ఏం ప్రకటించాలి? ఏం ప్రకటించాలంటే ఇదేనండి, మనం వేస్ట్, మనం మస్టు, మనం ఖాళీ, మనము రిక్తులము కదా. మనం వ్యర్థం, భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థం 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 కదా. నిత్యము నిలిచి ఉండేదాన్ని ప్రకటిస్తే, నిత్యము నిలిచి ఉండేదాన్ని మనం వెంబడిస్తే పరలోకం వెళ్దాం అని ప్రకటించాలి ఉందండి కదా. ఏం ప్రకటించాలి? ఏం ప్రకటించాలంటే ఇదే ప్రకటించాలి కదా. సామాన్యమైన వాడైన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రతిదీ జరిగిస్తూ వస్తున్నవాడు, సర్వకార్యాలు చేస్తున్నవాడు కదా. అగ్ని వంటి వాడు, బండని బలపడతాడు, సుత్తె లాంటి వాడు కదా. అలాంటి వాడిని ఇంకేమని ప్రకటించాలి అని మనం అడిగితే అది చాలా మూర్ఖత్వం, లేకపోతే వెర్రితనము లాగున్న దేవుడికి కనబడుతుంది. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 55:11 చూడండి. యెషయా గ్రంథం 55:11 లేకపోతే 10 నుంచి చూడండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అంటున్నాడు. వర్షం ఏం చేస్తాడంటే భూమి మీద పడి ఎవడైతే విత్తుతాడో వానికి ఫలం ఇస్తుంది, ఎవడైతే ఆహారం కొరకు ఎదురు చూస్తాడో వాడికి ఆహారం ఎలాగునైతే ఇస్తుందో వర్ధిల్లునట్లు చేయునో, వర్షం ఆహారాన్ని ఇచ్చి, పంటనిచ్చి, మనకు బ్రతుకునిచ్చి ఎలాగునైతే మనల్ని ముందుకు నడిపిస్తుందో, మనల్ని పోషిస్తుందో, మనల్ని బలపరుస్తుందో వర్షం, అలాగునే అంటాడు చూడండి. అలాగే నా నోట నుండి వాక్కు, వచనం అంటే ఏంటి? వాక్కు, ఆయన నోట నుంచి వచ్చిన, ఈ భూమి మీదకి వచ్చిన వాక్యము అలాగున నిన్ను బలపరుస్తుంది, అలాగున నీకు ఆహారం అనుగ్రహిస్తుంది, అలాగున నిన్ను తృప్తిపరుస్తుంది, సంతోషపరిచి ముందుకు నడిపిస్తుందట. ఎలాంటిది వాక్యం అంటే నిత్యము నిలిచి ఉండేదే కాదు, నీకు సమస్తమును సమకూర్చి వర్షం ఎలాగనైతే నిన్ను వర్ధిల్లింపజేస్తుందో అలాగున నిన్ను వర్ధిల్లింపజేస్తుంది. వెనకకి వెళ్ళిపోదు, ఉత్తిగానే వెనకకి వెళ్ళిపోదు. కింద అంటాడు చూడండి, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయును, మీరు సంతోషముగా బయలు వెలుదురు, మీరు సమాధానం పొంది తోడుకొని పోతారు. తెలుసా? మీరే కాదు, మీతో ఉన్న వారిని కూడా సమాధానం కలిగి భూమి నుంచి పరలోకం వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ వాక్యము వచ్చి వర్షం ఎలాగునైతే ఫలం ఇస్తుందో, వర్షం ఎలాగునైతే మిమ్మల్ని బతికిస్తుందో, వర్షం ఎలాగునైతే మిమ్మల్ని పోషిస్తుందో అలాగు నా వాక్యాన్ని నమ్మితే బ్రతికించి, పోషించి, నడిపించి ఎక్కడికి తీసుకెళ్తుంది? నీతో పాటు ఇంకా కొంతమందిని కూడా తీసుకొని పరలోకం వెళ్ళే ఆ ప్రోత్సాహం, లేకపోతే ఆ యొక్క విశ్వాసంలో నువ్వు ఉంటే నిన్ను బలపరిచి మరి నడిపించగలుగుద్ది కదా. వీరికనే కిందికి వచ్చేసి వర్షం మరలా వెనకపోద్దా ఏం ఫలం ఇవ్వకుండా? అలాగే సేమ్ టు సేమ్ వాక్యం కూడా ఈ భూమి మీదకి వచ్చాట ఎలా ఉంటుందట? ఎలా ఉంటుంది? ఫలమునిస్తుంది. ఆ ఫలం ఇస్తుంటేనట సమస్త సృష్టి ఏం చేస్తుందో చూడండి. కింద 13 వచ్చినాం, 13 కాదు 12 కదా. మీరు సంతోషంగా బయలువెలుదురు, సమాధానము పొంది తోడుకొని పోవుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టెలను సంగీతనాదములు చేయును, పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొడతాయట. ఏం చేస్తాయట? పర్వతాలు, మెట్టలు సంగీతం చేస్తాయట. మీరు పోతుంటే ఎక్కడికి పోతుంటే? పరలోకం పోతుంటే అండి కదా. నీతో పాటు ఉన్న వారిని తోడుకొని పోతావు నువ్వు. ఎందుకు? దేన్ని నమ్మితే? వాక్యాన్ని నమ్మితే. అది వచ్చింది కార్యం చేయకుండా పైకి వాపస్ రాదు. నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఫలం ఇస్తుంది మీకు. ఆ ఫలం నెరవేరుతున్నప్పుడట గుట్టలు, ఇంకేందట? పర్వతాలు, మెట్టెలు సంతోషనాదం చేస్తాయట. సంతోషనాదం. రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం కిందికి. ఏలయనగా ఈ సృష్టి నాశనమునకు లోనైన
దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానికి లోబర్చువాన్ని మూలముగా వ్యర్థపరచబడుతుంది. ఇప్పటిదాకా అది వ్యర్థముగానే ఉంది భూమి. ఎందుకో భూమి మంచి ఫలాలను ఫలించే భూమి మన నిమిత్తం ఆది కాండంలోనికి వెళ్తే అక్కడ రాయబడి ఉంటుంది, భూమి శపించబడుతుంది. ఎందుకంటే ఆదాం చేసిన పాపం వలన చెట్లు ముళ్ళ తుప్పలు అవన్నీ మొలిపించి దాని ద్వారా ఈయన కష్టపడి చెమటోర్చి పంట చేసుకొని ఈయన తినాలి. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా అది దాస్యంలో ఉంది. ఏమిటి కొరకు ఎదురు చూస్తుంది? మనమందరము దేవుని మహిమ గల వారముగా తన కుమారులముగా ప్రకాశింపబడు నిమిత్తము ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడని ఆశ, మిగుల ఆశతో ఎదురు చూస్తుందని. ఒకవేళ ఈ కార్యాన్ని నమ్మి, ఈ వాక్యాన్ని మీరు నమ్మి ఈ వాక్యం ద్వారా ఫలమును అనుభవించి పోతున్నప్పుడు ఏం చేస్తుందట ఈ సృష్టి? సంగీతం చేస్తుందట. ఏం చేస్తుందట ఈ సృష్టి? చప్పట్లు కొడుతుందట. చప్పట్లు కొట్టి ఆనందంతో ఆహా వాళ్ళకి విడుదల వచ్చేసిందంటే నాకు కూడా విడుదల వచ్చేస్తుంది, సృష్టికి కూడా విడుదల వచ్చేస్తుంది అని అలాగ నచ్చేస్తుందట కదండి. అలాంటి ఫలాన్ని ఇచ్చే వాక్యం అండి. ఏంటిది? మన వాక్యం. దేవుడి దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చిన వాక్యము ఫలభరితముగా మార్చే వాక్యము, సమస్త కార్యాలను చేసే వాక్యము కదా. అందుకనే దూతలారా బలశూరులారా మీరు వెంబడించండి, ఆజ్ఞకు లోబడండి, దాన్ని సన్నుతించండి, దాన్ని మీరు స్తుతించండి అని చెబుతున్నాడు కదా కీర్తనకారుడైతే కదా. అయితే పాత నిబంధనలో కదా, ఇది పాత నిబంధనలో ఉన్నాం కదా మనం ఇప్పుడు. ఈ పాత నిబంధనలోనే కీర్తనకారుడు అభివర్ణన వాక్యాన్ని అభివర్ణిస్తున్నాడట. అభివర్ణించడం అంటే ఏంటండి? అభివర్ణించడం అంటే ఏంటి? అభిమానిని వర్ణించడం, అభివర్ణించడం, అభిమానిని వర్ణించడం. ఇప్పుడు లోకంలో ఉండిన వాళ్ళు, లోకంలో మనం కూడా ఉండినప్పుడు హీరోలు మనకు అభిమానులుగా ఉన్నారుగా. ఒక నిమిషం హీరోలు మనకు అభిమానులుగా ఉన్నారుగా. ఆ హీరోలని మనం ఏం చేస్తామంటే ఫ్లెక్సీలు కట్టి దండలు వేసి ఏం చేస్తాం? మొక్కుతుంటామండి ఆడ కొబ్బరికాయలు కొట్టి. మరి ఇప్పటికి జరుగుతూనే ఉంది. అభిమానిని వర్ణించడం, అభిమానిని హెచ్చించడం, అభిమానిని గొప్ప చేయడము కదా. అలాగ గొప్ప చేస్తున్నాడట ఎవరు? కీర్తనకారుడు. చూద్దామా ఎలాగ అభివర్ణిస్తున్నాడో. కీర్తనలు 119వ కీర్తన 50వ వచనం చూడండి. ఈ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఏమని అభివర్ణిస్తున్నాడు దావీదు గారు? నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, ఇదే నా బాధల్లో నాకు నెమ్మది కలగజేస్తున్నది. మరి వాళ్ళు ఎలా అభివర్ణిస్తారు? మాకు దేవుడవు నువ్వే, మా హీరోవు నువ్వే, మాకు సమస్తం నువ్వే, ఆహా నువ్వు చేసిన యాక్టింగ్ ఉందే, నువ్వు చేసిన అది ఉందే, నీ ముఖం ఉందే, నీ హైట్ ఉందే, నీ వెయిట్ ఉందే కదా. పొగుడుతుంటారు, హెచ్చిస్తుంటారు. ఎవరిని? హీరోలనండి. సినిమా టాక్సీ దగ్గర ఫస్ట్ రిలీజ్ అయ్యేనాడు ఏం చేస్తుంటారు? అభివర్ణిస్తుంటారు, అభిమానులందరూ వర్ణిస్తుంటారు కదా. అలాగున దావీదు గారు ఇక్కడ వాక్యాన్ని వర్ణిస్తున్నాడు, అభివర్ణిస్తున్నాడు వాక్యాన్ని. ఏమని చూడండి, ఏమని? నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది, ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. 119వ కీర్తన 105వ వచనం. 105. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకును వెలుగై ఉన్నది. నీ వాక్యం ఏమైంది? నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. ఇంతకు వెలుగోరు యేసుక్రీస్తే కదండి. ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను, ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసాం. ఇంతకుముందు వెలుగు సంబంధులు ఎవరు, చీకటి సంబంధులు ఎవరు అనే పాఠాన్ని ధ్యానించినప్పుడు మనం అందులో ఆ మాటని చూసాం. కాబట్టి ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. వెలుగై ఉన్నది అంటే క్రీస్తు నా త్రోవ కదా, అందుకనే వెలుగులో నేను నడుస్తున్నాను అని అంటున్నాడు. అభివర్ణించడం ఇది కదా, వాక్యాన్ని అభివర్ణిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఆల్రౌండ్ ఇలా ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంలో ఉన్న మాటల్ని కాదు, ఇలా ప్రత్యక్షం అవుతున్న వాక్యం ఏదైతుందో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కదా, ఏ వాక్యం అయితే బలపరుస్తూ నడిపిస్తుందో భక్తులని ఆ వాక్యాన్ని వర్ణిస్తున్నారు. మనం కూడా కదా వర్ణించాలి కదా, అంతేనా కదా? మనం కూడా స్తుతించాలి కదా, మనం కూడా సన్నుతించాలి కదా, మనం కూడా కీర్తించాలి కదా. అప్పుడే కదా మనకు ఆశీర్వాదం, ఆయనకు ఘనత
మహిమ కదా. ఎవడైతే నన్ను గణపరుస్తాడో నేను వాడిని గణపరుస్తాను, ఎవడైతే నన్ను తృణీకరిస్తాడో నేను వాడిని తృణీకరిస్తాను. ఎవరంటున్నారు ఈ మాట? యెహోవా వాక్యే. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏలి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఏమని? ఎవడైతే నన్ను గణపరుస్తాడో నన్ను నేను గణపరుస్తాను, ఎవడైతే నన్ను తృణీకరిస్తాడో వాడిని నేను తృణీకరిస్తాను అని మాట్లాడుతుంది కదా. ఈయన ఏం చేస్తున్నాడు? గణపరిచాడు కాబట్టి రాజుగా సింహాసనాసీనుడై నిలబడ్డాడు. ఎవరు? దావీదు గారు కదా. ఆలోచించినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని చెప్పి, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడు? వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతాను నాయన. నేను కూడా నా తండ్రి మహిమతో నేను మరలా రాబోతున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? మీరు ఎవరైతే సిగ్గుపడతాడో నేను కూడా సిగ్గుపడతాను. ఇంట్లోకి సిగ్గుపడడం దేనికి సిగ్గుపడతారు? దేనికి సిగ్గుపడతారు? సిగ్గు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే అంగీకరించకపోవడానికి కదా, తెలుసుకోలేకపోవటానికి. దేవుణ్ణి తెలుసుకుంటే సిగ్గుంటుందండి? కరెక్ట్గా దేవుణ్ణి తెలుసుకున్నావు అనుకో, యేసుక్రీస్తుని తెలుసుకున్నావు అనుకో, వాక్యం తెలుసుకున్నావు అనుకో, ఎక్కడైనా చెప్పగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు సిగ్గుపడతావో తండ్రి ఏం చేస్తాడు? సిగ్గుపడతాడు. అంటే వాక్యం తెలుసుకోవాలి, వాక్యమును అంగీకరించాలి. తెస్సలోనిక సంఘం ఏం చేసింది? వాక్యం చెప్పగానే సువార్త చెప్పిరట పౌలు గారు వెళ్ళి ఏమన్నాడు? అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఇది నిజమని నమ్మి అంగీకరించారు మీరు, అందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. అయితే ఇప్పుడు విశ్వాసుల్లో కార్యసిద్ధి కలగజేసేది ఏందో తెలుసా? వాక్యమే. ఎలా కార్యసిద్ధి కలగజేస్తుంది అంటే మరలా వస్తుంది వాక్యం. ఎలా వస్తుంది? యేసు క్రీస్తుగా మరలా వచ్చి భూమి మీదకి ఏం చేస్తుంది? తండ్రి తన మహిమతో కూడా నేను వచ్చినప్పుడు దూతలతో తండ్రి ముందు ఇదిగో ఈ నా గురించి తెలుసుకోలే, నా గురించి అంగీకరించలే, నన్ను అంగీకరించలే, కాబట్టి వీడిని కూడా నేను అంగీకరించను తెలుసుకోవాలంటే సిగ్గుపడడానికి దానికి సాదృశ్యం. మీకు బాగా అర్థం కావాలంటే ఆది కాండంలో దేవుణ్ణి అంటే అలా మనోనేత్రాలు కరెక్ట్గా ఉండినప్పుడు, పాపం చేయనప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు వాళ్ళు సిగ్గుపడలేదు అని రాయబడి ఉంటుంది. సిగ్గుపడలేదు వాళ్ళు. ఎందుకో? దిగంబరులుగా ఉన్నారు. అయినా కానీ వాళ్ళకి సిగ్గు ఏందో తెలియదు. తర్వాతకి పోయి దాచుకున్నారట. ఆ ఆజ్ఞ అతిక్రమం ఎప్పుడైతే చేశారో, ఆ పండు ఎప్పుడైతే తిన్నారో పోయి చెట్టసాలకు దాచుకున్నారట. యెహోవా స్వరం వినబడగానే మేము దాచుకున్నామని ఒక స్వరం వినబడుతుంది ఆయన. అప్పుడు ఏమంటాడు దేవుడు? ఎందుకు దాచుకున్నారు? మీకు దిగంబరులుగా ఉన్నారని మీకు ఎలా తెలిసింది? నేను తినొద్దన్న పండు తిన్నరాయింది బా ఎమ్మంటే ఆయనకు అర్థమైంది. చూడండి, మేము దాచుకున్నాము అంటే అర్థం ఏంటి? లోబం లేక దేవునికి ఏదో తప్పు చేశారు అనే ఆలోచన స్వరానికి, దేవుని యొక్క స్వరానికి. అంటే యేసుక్రీస్తుకు వచ్చేసి ఏమన్నాడు అక్కడ? మీరు తినొద్దన్న పండు తిన్నారు, అందుకనే మీకు ఏమొచ్చింది? భయం వచ్చేసి దాచుకున్నారు. అంటే ముందు ఏం లేదు, మీకు సిగ్గు లేదు. తర్వాత ఏమొచ్చింది? మీకు భయం వచ్చేసింది కదా. అంటే దేవుని కరెక్ట్గా తెలుసుకొని దేవుని పక్షమున నిలబడి దేవుని దగ్గరగా ఉంటే ఏముంటుంది మనకు? సిగ్గు, భయం ఇవన్నీ ఉండవు. దేవుణ్ణి అంగీకరిస్తాం కరెక్ట్గా కదా. వేరే దగ్గరికి వెళ్ళి సువార్త చేయాలంటే కొంతమంది సిగ్గుపడుతుంటారు. చూడండి, ఆ సిగ్గే ఏంటిదనమాట? దేవునికి సరిగ్గా తెలియక, వాక్యం సరిగ్గా తెలియక సిగ్గు వచ్చేస్తుంది. అమ్మ నేను చెప్తాను చెప్పగలను అని భయం వచ్చేసి వెనుకకు వచ్చేస్తారు. కాబట్టి అలాగునుండొద్దు. వాక్యం అంతా సంపూర్ణంగా తెలవాలి. తెలిసిన తర్వాతకి నువ్వు యుద్ధ వస్త్రాలు ధరించి యుద్ధంలోనికి దిగవలసిందే, యుద్ధము చేయవలసిందే. తెస్సలోనిక సంఘం నమ్మిందంటండి కదా. నమ్మింది కాబట్టి ఇప్పుడు కార్యసిద్ధి కలగజేసేది ఎవరో తెలుసా? దేవుడే. దేవుడు అంటే వాక్యము. వాక్యమే మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది కదా. ఏం కలగజేస్తుంది? వాక్యము కార్యసిద్ధి. ఎలాంటి కార్యసిద్ధి? రేపు యేసుక్రీస్తు వస్తున్నప్పుడు కదా, ఆయన మహిమలో మనం చేర్చబడినట్లు వాక్యము కార్యసిద్ధి కలగజేస్తుంది కదా. ఎలాంటి వాక్యం? ఎలాంటిది వాక్యం? అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టు సుత్త వంటిది కాదా. ఆ వాక్యము ఏ కార్యాన్ని చేస్తుంది అంటే పరలోకం వెళ్ళగలగటానికి కార్యం. అంతేకాకుండా సర్వకార్యాలు కూడా చేస్తుంది. మనం చదువుకున్నాం కదా. అలాంటి కార్యాలు చేసే వాక్యాన్ని ఎలా నమ్మాలంట? నిజముగా నమ్మాలి, ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి. అప్పుడు మనం ఆ కార్యాలని, ఆ కార్యంలోనికి, ఆ కార్యాలను బట్టి మనము పరలోకం వెళ్తాము కదా. కాబట్టి ఇదంతా మీకు అర్థమైందని నేను నమ్ముచున్నాను. అర్థమైంది కదా.
ఓకే, అర్థమైతే దేవుడు మీ హృదయాల్ని వాక్యాల నుంచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలమైన మాకు దేవా కొన్ని నిమిషాలు నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన అనుకూల సమయం